హాయ్ అండి, మనమైతే ఈరోజు క్విక్గా స్నాక్స్ తయారు చేసేద్దాం. మీడియం సైజు ఉల్లగడ్డలు 4 తీసుకుని ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత పీలర్తో తొక్క మొత్తాన్ని పీల్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రోల్ బాయిలింగ్ అవుతున్న వాటర్లో ఉల్లగడ్డ ముక్కలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది. ఉడికిన ఉల్లగడ్డలను స్ట్రెయిన్ చేసుకుని ఫోర్క్ సహాయంతో స్మాష్ చేసుకోవాలి. ఉర్లగడ్డ ముక్కలను ఈ విధంగా స్మూత్గా స్మాష్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగు, చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 చిటికల ఇంగువను వేసుకోవాలి. ఒక కప్పు అటుకులను స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకుని ఉల్లగడ్డ మిశ్రమంలో వేసి ముద్దగా కలుపుకోవాలి. ముద్దగా కలుపుకున్న పిండిని చపాతీ కర్ర సహాయంతో చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత చాక్తో నిలువుగా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. అంచులను కట్ చేసి తీసేసి స్టిక్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. నూనెను హై ఫ్లేమ్లో వేడి చేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచి మనం రెడీ చేసుకున్న స్టిక్స్ అన్నింటినీ ప్యాన్కి సరిపడా వేసి మీడియం టు హై ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఈ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.